N Today News. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయిలో కొలుసు పార్థసారథి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించబడిన తర్వాత మొదటిసారిగా జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం సభలో మందపాటి మాట్లాడుతూ చాట్రాయి మండలంలో పర్వతనేని గంగారావు, కాపా శ్రీనివాసరావు, అట్లూరి రమేష్లు పార్టీ కార్యకర్తలను ఆదుకొని చాలా ఖర్చు చేసి పార్టీలా నిలబడి ఉండటానికి మూల కారణమయ్యారని, ప్రజావేదిక కూల్చడంతోనే మొదటి తప్పుగా జగన్మోహన్ రెడ్డి పతనం మొదలయ్యి 100వ నిండు సభలో ఎన్టీఆర్ కుమార్తె చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ని అవమానించడంతో పతనమైపోయిందని, రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టే బురుగుగూడెం గ్రామానికి చెందిన కరడుగట్టిన వైసీపీ నాయకులు గడ్డం కేశవరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారని, సమర్థుడైన నాయకుడు లేక చాట్రాయి మండలంలో గ్రూపులు తయారయ్యాయని, ఇప్పుడు పార్థసారథినే సమర్థుడైన నాయకుడు వచ్చాడని, ఇక గ్రూపులు ఉండవని, అందరం కలిసిమెలిసి పనిచేసి పార్థసారథిని గెలిపించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా అనేక మంది వచ్చేసి మనకి కూడా, మన మండలానికి కూడా, మన నాయకులకు కూడా, అట్లాగే మన సారథి గారి కూడా ఈ విధంగా వ్యక్తిత్వం ఉన్న నాయకులుగా ఈ మండలంలో మనకి కీర్తి వస్తుందని తెలియజేసుకుంటూ ఒక్క విషయం చెప్పుకోవాలి. ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు చేసినా గానీ ప్రజలు ఒక్కసారి ఒక ఓటుతోటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇచ్చిన మాట వాస్తవం. ఆ రోజున ఒక్కసారి అనే దానికోసం మొదటి పతనం మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంతో మందికి చెప్పాను, సభాముఖం చెప్పాను, పత్రికా ప్రకటన చెప్పాను. మొదటి తప్పటడుగు ప్రజావేదిక కోల్చడంతో అతని పతనం స్టార్ట్ చేస్తున్నాడు. అభివృద్ధి కోసం అడిగేయాల్సిన వ్యక్తి ఓట్ల కోసం పతనం వేస్తున్నాడు. 100వ తప్పు శిశుపాలుడి తప్పు. నిండు సభలో ఎన్టీ రామారావు గారి కుమార్తెను చూడకుండా, మన చంద్రబాబు నాయుడు గారి భార్యను చూడకుండా అవమానకరంగా మాట్లాడుతూనే ఆ పతనం పడిపోయింది, ఆ ప్రభుత్వం కూలిపోయింది అనేది మొదటి 100 తప్పుల కింద లెక్క. ఆ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అహంకారం అప్రతిహతంగా సాగిపోతుంది. ఆ అహంకారానికి ఒక్కసారి పార్టీ అభిమానులు ఒక్కసారి తుల్లిపడి ఆలోచించారు. ఏమిటి నిరంకుశం? ఈ రాష్ట్రంలో నిరంకుశానికి తావులేదు, అహంకారానికి తావులేదు అనేది కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మనసులో కూడా ఈ రాక్షస పరిపాలన, ఇతర సైకో పరిపాలన అనేది ఒక మనసులోకి వచ్చిన వాస్తవం. ఒక్క విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు తర్వాత రాజశేఖర రెడ్డి రైతుల్లో కొంత అభిమానం సంపాదించిన మాట వాస్తవం. ఇతర రాజకీయ ఆస్తికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి వారసుడు కానీ రాజశేఖర రెడ్డి ఆశయాలకు మాత్రం వారసుడు కాదని చెప్పుకోవాల్సిన బాధ్యత మనం ఉంది. ఎందుకంటే రైతాంగం, ఇవాళ ఉన్న రైతాంగం మొత్తం కూడా పార్టీలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న పనిచేసిన రైతాంగం, ముఖ్యంగా ఈ ఏరియాలో ఉన్న రెడ్డిలలో కరుడు కట్టిన కేసీరెడ్డి, కరుడు కట్టిన వైఎస్ఆర్ వాది. ఎందుకంటే ఎలక్షన్ వచ్చిందంటే ఎన్నో వేలు ఖర్చు పెట్టుకొని అవసరమైన తెలుగుదేశం బూతుల్లో కూడా ఏజెంట్ వ్యక్తి రైతుకు అన్యాయం జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరుగుతుందని నాతో ఎన్నోసార్లు మాట్లాడాడు. సమర్థుడైన నాయకుడు రావడంతో మేము పార్టీలో జాయిన్ అవుతున్నాడు. ఈ రోజు అయితే అట్లాగే సారథి గారి సమక్షంలో మన పార్టీలోకి వచ్చారు. ఇట్లాగే అనేక మందికి నాయకులందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో రావడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మనం అందరం కూడా సమన్వయం పాటించాలి. ఎందుకంటే అనేక రకాల మన కార్యకర్తల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అనేక రకాల గ్రూప్ తగాదాలు ఉండొచ్చు. నూజివీడు కోట గుమ్మంపై మనం సైకిల్ గుర్తును ఎగరేసి పార్థసారథి గారిని అసెంబ్లీకి పంపించిన తర్వాత మనం ఏమైనా ఉంటే అప్పుడు పరిష్కారం చేసుకుందాం. నాయకుడి దగ్గర గ్రూప్ రాజకీయాలు సాగం, సమర్థవంతుడైన నాయకుడి దగ్గర గ్రూప్ రాజకీయాలు సాగడం అనే దానికి ఉదాహరణే ఈ రోజున మేమందరం కూడా ఈ వేదిక మీద కూర్చుంటాం. సోదరులు, సమర్థమైన నాయకుడు ఉన్నప్పుడు గ్రూప్ రాజకీయాలకు తావులేదు. అందరం ఒకే వేదిక మీద, ఒకే మాట మీద మాకున్నా గానీ సమైక్యంగా పనిచేయడానికి ఈ రోజున ముఖ్య కారకుడు ఎవరు అంటే పార్థసారథి గారు. సారథి గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన ఉయ్యూరులో శాసనసభ్యుడిగా ఎన్నికై తర్వాత ముచ్చిపట్నంలో ఓడిపోయి మళ్ళా అసెంబ్లీకి తన నుంచి గెలిచారు. ఆయనకి అసెంబ్లీ సీట్ అంటే అచ్చి వచ్చే సీటు, ఖచ్చితంగా ఆయన గెలుపు ఖాయం. రేపు ప్రభుత్వంలో వస్తే బీసీ కోటాలో సమర్థమైన నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో ఆయన మంత్రిగా రావడం ఖాయం. మనం అందరం కూడా చేయాల్సింది ఏంటంటే ఈ మండలంలో సమస్యల్ని ఆయన దృష్టికి 1, 2 తీసుకొస్తాము. ఉదాహరణ చెప్పాలంటే అయ్యా మాకు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో, పక్కన ఖమ్మం జిల్లాలో సరిహద్దులో ఉన్నా కానీ ఈ మండలం కనీసం డబుల్ రోడ్డు కూడా లేదు. ఈ మండలం నుంచి డబుల్ రోడ్డు లేకుండా అత్యంత ఇరుకైన రోడ్లు, అన్నింటికంటే జీవ ప్రదాయిని
చింతలపూడి ఎత్తుపల్ల పథకం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఫేజ్ 1 ఉందన్న చింతలపూడి పథకాన్ని ఈ రాక్షస ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం తెలుగుదేశం ప్రభుత్వంలో 70% పనిచేసా అలా నాయన పరిశీలించిన పథకం అనేది కూడా లేకుండా ఒక్క తట్టబట్టి పనిచేయకోకుండా నిర్లక్ష్యం వహించడమే ఈ విధంగా రైతాంగం కూడా ఎరగబడి ఉండడానికి కారణం. ఎందుకంటే లక్షలాది ఎకరాలకి కావాల్సిన విషయంలో కూడా అతను రైతుల పట్ల నిరసక్తం చేస్తున్నాడు. అటువంటి అన్ని కూడా మా రైతాంగం అందరూ కూడా ఒక కక్ష, ఒక పగ జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే పార్టీ వ్యక్తి కంటే కూడా రైతు పక్షపాతిని, రైతు ద్రోహి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాల్సి వస్తే ఈ మండలంలో 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అగ్రికల్చర్ వ్యవసాయ సర్వీస్ ఇవ్వకపోతే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు బహిరంగంగా అనేక విమర్శలుగా చంద్రబాబు నాయుడు చేశారు. కానీ ఈ రోజు ఒక్కసారి మీరు చెప్పండి జనానికి, 4 సంవత్సరాలు అయినా సరే ఈ అసమర్థ పరిపాలనలో ఒక్క అగ్రికల్చర్ సర్వీస్ కూడా లేదంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా, ఈ రైతాంగానికి చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి మనం రైతులందరినీ కూడా ఎడ్యుకేషన్ చేసుకోవాలి. ఈ విధంగా మనందరం కూడా రైతులను ఒక్కసారి పార్టీలకు రహితంగా అన్యాయంగా నిన్న వైఎస్ఆర్ ఓటేశారని అతని మీద కక్ష లేకుండా ఈ విధంగా మనం ఎడ్యుకేట్ చేస్తే ఈ మండలంలో 100-200 ఓట్ల మెజార్టీ కాదు, 2000 పైన ఓట్ల మెజార్టీ వస్తేనే మనందరం ఐక్యత పనిచేసినట్టు. ఏదో 150 మెజార్టీ వస్తే అది మన ప్రభావం అయితే కాదు. ఆ విధంగా మన నాయకత్వం అందరూ కూడా సమిష్టిగా పనిచేసి మెజార్టీ తీసుకొచ్చినాడే మనందరూ కూడా నాయకులుగా గొప్పతనంగా మనం సార్ గారి దగ్గర గర్వంగా పనిచేసామని చెప్పుకొని మనం అధిక నిధులు ఈ మండలానికి తీసుకొచ్చి గతంలో 30-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మండలంగా ఏ విధంగా ముద్ర వేసుకొని ఉన్న మండలాన్ని సారథ గారి నాయకత్వంలో మళ్ళా తెలుగుదేశం 2029 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోనే అత్యంత మెజార్టీ వచ్చిన మండలంగా మనందరం తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరం